కొనసాగాలంటే జగనన్నని గెలిపించండి. కొమ్మనూరు ఏపీటీసీ నాగేశ్వరరావు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పథకాలన్నీ కొనసాగాలంటే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగనన్నను గెలిపించాలని ఏపీటీసీ నాగేశ్వరరావు కొమ్మనూరు పంచాయతీలోని నల్లగట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, గతంలో ఇలాంటి పథకాలు ఎవరూ చేయలేదని, మళ్లీ జగనే రావాలని ఓటర్లని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ సంగనాంకిరెడ్డి, వైసీపీ నాయకులు కర్నాటి బాలాంకిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నాగేంద్రబాబు, ఎం కోటేశ్వరరెడ్డి, కోటిరెడ్డి, యేసురత్నం, పాపయ్య, నాగయ్య, పుల్లయ్య, సీమోను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. రేపు 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గారు సౌమ్యుడు, విద్యావంతుడు, చాలా మంచివాడు. వాళ్ళ తండ్రి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు మార్కాపురంలో. నాగార్జున రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు. 5 సార్లు ఎమ్మెల్యే అయినారంటే ఆ కుటుంబం యొక్క ప్రజలపై ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చాలా మంచివారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మన గిద్దలూరు నియోజకవర్గానికి ఎంపీగా, ఒంగోలు పార్లమెంట్ ఎంపీగా గెలిచిన తర్వాత మన పశ్చిమ ప్రాంతం గిద్దలూరు చాలా దట్ట ప్రాంతం. మంచి అభివృద్ధి జరగాలంటే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరిని గెలిపించుకోవాలి.